కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో మాట్లాడతామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని కన్నెపల్లి రోడ్డులో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఆదివారం 1వ తేదీ కావడంతో ఒకరోజు ముందే ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. అధికారులు కూటమి నేతలతో కలిసి ఇంటింటికి వెళుతూ పింఛన్లను అందజేశారు. కన్నెపల్లి రోడ్డుకు 3.5 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల మేర ముప్పలకుంట క్రాస్ వరకు నూతన డబుల్ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం బీసీ బాలికల హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. హాస్టల్ను తనిఖీ చేశారు. ఈ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని గాలి కొదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన టెండర్లు, కాంట్రాక్టు పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 45,000 కోట్ల అప్పు పట్టిపోతే కూటమి ప్రభుత్వం తీర్చిందన్నారు. పెన్షన్ కార్యక్రమం రాష్ట్రమంతా కూడా పండగ వాతావరణం నెలకొనుంది. ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కూడా అడగడం జరిగింది. ఇంకా చాలా మందికి మనం పెన్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మన గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత పెన్షన్స్ ఇవ్వాలనే అభిప్రాయం ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఏదేమైనా కూడా ఇంకా కూడా ఈ రోడ్డు ఏదైతే ఉందో కన్నేపల్లి దాకా కూడా వేయాల్సిన బాధ్యత ఉంది. ఇది 3 కోట్లతో ఇది ఒక 5 కిలోమీటర్ల దాకా ఈ రహదారి పోతుంది. 5 కిలోమీటర్ల తర్వాత ఏదైతే మనకి హార్టికల్చర్ ఫండ్స్ సంబంధించి ఆ ఫండ్స్ లో పెట్టడం జరిగింది. అది ఇంకా రాబోయే సంవత్సరం అంటే ఇంకొక 2 నెలల్లో ఆ ఫండ్స్ కూడా టెండర్లు కూడా రాబోతున్నాయి. అవి కూడా వస్తే ఈ రోడ్డు పూర్తిగా 5 మీటర్ రోడ్డుతో మన ఆ బ్రిడ్జ్ కన్నేపల్లి బ్రిడ్జ్ దాకా కూడా జాయిన్ అవుతుంది. అప్పుడు ప్రజలు ఎందుకంటే మొన్ననే ఈ మధ్య కాలంలో నేను టీటీపీ ప్రాజెక్ట్ సందర్శనకు పోయినప్పుడు ఈ రోడ్డు విసిట్ చూశాను. చాలా అధ్వానమైన రోడ్డు, చాలా భయంకరమైన రోడ్డు. అసలు ప్రజలు ఇలాంటి రోడ్డుని ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారంటే చాలా దురదృష్టకరం. ఏదేమైనా కూడా ఇది నేను ఒక బాధ్యతగా భావించి ఎవరైతే పనులు స్పీడ్ గా చేయగలుగుతారో చాలా మంది అక్కడ ఉన్న కన్నేపల్లి వాసులు చెప్పారు, సార్ మీరు ఎవరికి కూడా సబ్ కాంట్రాక్టర్ ఇస్తే వాళ్ళకు ఒక భయం. ఎందుకంటే వాళ్ళ కళ్ళతో చూశారు, కంకర పోసారు, వెళ్ళిపోయారు, పని ఆగిపోయిందని. కానీ నేను చాలా మంది కూడా మా వాళ్ళు కూడా అడుగుతున్నా, లేదా ఎవరైనా కాంట్రాక్టర్ అడుగుతున్నా మీరు ఉంటే పని చేయండి అన్నారు. కానీ భయపడుతున్నారు, నిధులు రావాలి. ఖచ్చితంగా చెప్పగలుగుతా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ప్రతి ఒక్క రూపాయి కూడా చెల్లించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం 35,000 కోట్లు అంటే 40,000 కోట్లు అప్పు పెట్టిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 35,000 కోట్లు వాళ్ళ బిల్లులు చెల్లించిందంటే ఎంతో దృఢ సంకల్పంతో మన పనులు సాగించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పని కూడా రేపు ఏదైతే ఉందో ఈ రోడ్డు రేపు ముఖ్యమంత్రి గారి 4వ తారీఖు కలిసే మీటింగ్ లో కూడా ఆయన్ని అడగటం. ఎందుకంటే ఇంతకైనా ముఖ్యమైన 4 అడగమని చెప్పారు. 4 ఉన్నాయి నా ముందు. ఒకటి భైరవాన్ తిప్ప రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు వేయించడం. రెండవది మనకు ఏదైతే ముఖ్యంగా ఉందో చెరువులకి 143 చెరువులు, 114 కాదు ఇప్పుడు 143 చెరువులకి నీళ్లు అందించాలంటే దానికి ఫీడర్ కెనాల్స్ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అలాగే మన కుందరిపి మండలంలో జంబగుంపలతో ఒక రిజర్వాయర్ అడుగుతున్నాం. అలాగే మన ఏదైతే ఉందో యాటకల్ దగ్గర కూడా ఒక రిజర్వాయర్ అడుగుతున్నాం. కానీ ఎన్ని అవుతాయో లేదో తెలియదు. కానీ అవన్నిటికి కూడా 250 కోట్ల దాకా మన అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తగ్గట్టు మన ముఖ్యమంత్రి గారు ముందు పెడతాం. ఆయన అవుతుందంటే అవుతుందంటాడు, లేకపోతే కొంత సమయం తీసుకుంటారంటారు. కానీ ఏదేమైనా 143 చెరువులకు మాత్రం ఖచ్చితంగా నిధులు ఇస్తారు. అవి పూర్తి అవుతాయి. రిజర్వాయర్లు అటు ఇటైనా మాత్రం చెరువులకు మాత్రం 100% ఏదైతే మనకు హార్టికల్చర్ ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ లో కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే మన ప్రాంతం పూర్తిగా 195% వ్యవసాయం మీద, మరీ ముఖ్యంగా హార్టికల్చర్ మీద ఆధారపడ్డాం. కాబట్టి మన ప్రాంతాన్ని బాగా చూస్తారు, ప్రత్యేకంగా చూస్తారన్న నమ్మకంతో. అలాగే ఇంకొకటి కూడా అడిగాను, హాస్పిటల్ ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కావాలని అది కూడా ప్రపోజల్ లో పెట్టాను. అది కాకుండా ఈ రోడ్డు కూడా ప్రపోజల్ లో పెట్టాలనుకుంటున్నా. అది కాకుండా నూతిమడుగు బ్రిడ్జ్ కూడా మనకు అత్యవసరమైన బ్రిడ్జ్. ఆ నూతిమడుగు బ్రిడ్జ్ కూడా మనం ఈ ప్రపోజల్ అడిగి ఆ బ్రిడ్జిని పూర్తి చేయగలిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన వాసులు కానీ ఎవరైనా పోవాలా రావాలంటే సౌకర్యంగానే ఉండాలనే అభిప్రాయంతో ఒక 4-5 మాత్రమే అడగాలనే అభిప్రాయంతో ముందుకి ఆయన దగ్గర తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా ఇవన్నీ
కూడా ఆమోదం అవుతాయన్న నమ్మకంతోనే ఆయన ముందు పెట్టిపోతున్నాం.